ఎందుకు భయపడుతున్నారంట? హవ్వ ఏ విధంగా అయితే సర్పము ద్వారా మోసపరచబడిందో అలాగే ఈ యొక్క సంఘము కూడా ఈ దినంలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాన్ యొక్క కుయుక్తుల ద్వారా మోసపరచబడిపోతుందేమో అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు భయపడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క హవ్వను సంఘముతో పోల్చిన విధంగానే ఆ రెండవ ఆదాము ఎవరు? యేసు ప్రభు. సో రెండవ ఆదాముకి ఎవరు అని చూసినట్లయితే ఆ సంఘమే వధువుగా ఉంటున్నది అనే విషయాన్ని కూడా మనము నిన్నటి క్లాస్లో కూడా మనం చూసుకున్నాం సహోదరా. సో ఈ యొక్క గలాతీయులు వీళ్ళు ఏం చేశారు? సో చదవండి ఈ యొక్క వాక్యం, గలాతీయులు 3:1 కూడా చదవండి. ఓ అవివేకులైన గలాతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే హూ హ్యాస్ బివిచ్డ్ యూ ఈ షుడ్ నాట్ ఒబే ద ట్రూత్. మీరు సత్యానికి లోబడే విధంగా మిమ్మల్ని ఎవరు మోసపరిచారు అనే విధంగా కూడా లోబడకుండా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? సో సత్యానికి లోబెట్టకుండా. సో ఇక్కడ విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అనే విధంగా కూడా ఆ యొక్క ఆదికాల సంఘంలో మనం చూసినట్లయితే ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయ్యింది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అదే మీరు చూడండి, ఆ అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సో ఆదికాల సంఘంలో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏంటి? దీనివల్ల వాళ్ళ యొక్క విశ్వాసము చెదరిపోయే విధంగా ఉండింది. సో ఇప్పుడు ఆదికాల సంఘంలో దాదాపుగా చాలామంది యూదులే ఉన్నారు కాబట్టి అక్కడ యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆదికాల సంఘంలో వాళ్ళు ఏం చెప్పారు? సున్నతి పొందితేనే, మీరు ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితేనే మీరు రక్షింపబడగలరు అని చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? అన్యులతో. అన్యులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా ఎవరైతే మారి ఉన్నారో, కొర్నేలియస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అన్యులతో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సంఘంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మనము ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా, సున్నతి చేసుకోవాలా వద్దా అన్నప్పుడు ఆ యొక్క విషయాలను కూడా మనం తేటపరుచున్నాము. అక్కడ పేతురు చెప్తున్నారు అనమాట, మీరెందుకు మన యొక్క కాడిని వారి మీద మోపుచున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరొక కన్ఫ్యూజన్ వాళ్ళలో చూసినట్లయితే చూడండి, క్రీస్తుని నమ్ముట వల్లనే రక్షింపబడతారనే విషయాన్ని కూడా అక్కడ కొన్ని విషయాలను మనం ధృవీకరించే వాక్యానుసారంగా మనం చూసాం లాస్ట్ క్లాస్లోనే. ఇప్పుడు ఈ 1 కొరింథీయులు 15:12 కూడా మనం చూసుకుంటాం. ఇక్కడేం కన్ఫ్యూజను చదవండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. కాబట్టి యేసు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డారని మేము ప్రకటిస్తుంటే అపోస్తులు చెప్తున్నారు, పౌలు మేము ప్రకటిస్తున్నాము, మేము చూసాము యేసు ప్రభు ఆయన మృతులలో నుండి 3వ దినంన లేపబడి పునరుద్ధానుడుగా ఆయన ఆ 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణమైనటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా ప్రకటిస్తుంటే వారిలో కొంతమంది ఆదికాల సంఘంలో వాళ్ళు ఏం చేశారు? ఆ సంఘంలో కన్ఫ్యూజన్ చూడండి, పునరుద్ధానమే లేదు, ఆయన పునరుద్ధానుడు కాలేదు అని చెప్పి ఒక తప్పుడు బోధనలు కూడా తీసుకొని రావడం మనం చూస్తున్నాం సహోదరా. సో కాబట్టి ఈ యొక్క ఖురాన్లో కూడా చెప్పబడినటువంటి విషయాన్ని కూడా చెప్పాము. ఆ ఖురాన్లో చెప్పబడినటువంటి ఈ యొక్క విషయాన్ని కూడా, సో అదేంటి ఆధారము? సురస్ ఆన్ నిసా 4వ అధ్యాయము వచనము 157 ఖురాన్ పుస్తకంలో ఉన్నటువంటి, ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి విషయము. వాళ్ళు ఆ సిలువలో వేయబడలేదు, ఈయన కాదు వేయబడింది, మరొకరు ఎవరో వేయబడ్డారు, ఆయన పునరుద్ధానం చెందలేదు. సో అలాంటి విషయాలన్నీ కూడా ఈ ఖురాన్లో కూడా రాయబడి ఉన్నది అనేది మనం చూస్తున్నాం సహోదరా. తర్వాత ఈ యొక్క వాక్యం చదవండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29-30 చదువుకుందాం.
అలాగే మత్తయి 7:15 ఇది కూడా చదవండి. కాబట్టి వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే ఆదికాల సంఘంలో కొంతమంది వస్తారు. వాళ్ళు గొర్రె యొక్క చర్మము ధరించుకొని చూసినట్లయితే వాళ్ళ యొక్క మనసు తోడేళ్ల వంటి క్రూరమైన తోడేళ్ల వంటి మనసు గలవారుగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క హృదయం చూసినట్లయితే మందను వాళ్ళు కనికరింపరు. సో వారి యొక్క స్వలాభము కోసం మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లలందరినీ కూడా చంపి మింగివేస్తారు వాళ్ళ యొక్క ఆకలి నిమిత్తము అనే విషయాల్ని కూడా మనం చూసాము. ఆ యొక్క గొర్రె చర్మము దేన్ని సూచిస్తుందన్నాం మనము? కాదు, ఈ యొక్క క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మము ధరించుకొని వస్తారు. సౌమ్యంగా మేము గొర్రెలమే అని చెప్పి సంఘంలోకి వస్తున్నారు. వీళ్ళు తప్పుడు బోధకులు, వేషధారుల వల్లే వస్తున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? చాలా సౌమ్యంగా, హంబుల్గా, ప్రేమ కలిగినటువంటి వారుగా సంఘంలో చూపించుకుంటూ, కానీ వారి యొక్క స్వలాభం కోసమో లేకుంటే ధనము కోసమో పేరు కోసమో పలుకుబడి కోసమో ఇంకో దేనికోసమో వాళ్ళ సంఘంలో వాళ్ళు అట్లా నటిస్తూ తప్పుడు బోధనలు చేస్తూ వాళ్ళు చూసినట్లయితే ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి కలిగినప్పుడు ఆ యొక్క గొర్రెను వాళ్ళు చంపి తినేస్తారు. అంటే వారి యొక్క ఆత్మిక జీవితాన్ని, సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మిక జీవితాన్ని నాశనము చేస్తారు ఈ యొక్క తోడేళ్ళు అనే విషయాన్ని మనం చూసాం సహోదరా. సో తర్వాత మరొక విషయాన్ని మనం ఏం చూసాము? ప్రకటన 19:10 ఈ యొక్క ప్రవచన సారము. ప్రవచన అంటే వాస్తవానికి ప్రవక్త అనగా ఎవరు, అంతేకాక ప్రవచనం అంటే ఏంటో మనం చూసాము. అంటే ఈ దినం మేమందరూ కూడా ప్రవక్తలే అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సో ప్రవచనాలు చెప్తున్నారు, ప్రవక్తలు అని చెప్తున్నారు, ఒకటి ప్రవచనాలు కూడా చెప్తున్నారు. సరే, ఈ ప్రవక్తలు అంటే ఎవరు? వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు. ఎటువంటి ప్రవచనాలు చెప్తున్నారు? సో వాళ్ళ గురించి చెప్తున్నటువంటి ప్రవచనాల నిజంగా బైబిల్ ఏం చెప్తుంది? ప్రవచనం అంటే ఏంటో బైబిల్ ఏం చెప్తుంది? చదువుకుంటాం. ప్రకటన 19:10 యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. యేసును గూర్చినటువంటి సాక్ష్యమే ప్రవచన సారమని నాతో చెప్పాను. అంటే యేసును గూర్చినటువంటి సాక్ష్యము అంటే నిజంగా ఇప్పుడు ఎవరైతే కూడా ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళకి ఏదో మైండ్లో వచ్చింది, ఏదో కలగనిందో, లేకుంటే వేరే ఏదో ఒకటి చెప్తున్నారా, లేకుంటే అది యేసును గూర్చినటువంటి సాక్ష్యమా? సో ఇప్పుడు బైబిల్లో చూసినట్లయితే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలకే అర్థం సరిగా తెలియదు వాళ్ళకి. కానీ ఆ ప్రవచనాల యొక్క డిస్క్రిప్షన్ అనేది ఏమీ చెప్పకుండా వాటి గురించి అడిగితే కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూసినట్లయితే వేరే వేరే కల్పనా కథల్ని మాట్లాడుతూ తీసుకొని వస్తున్నారు. జనాలు వారి యొక్క అవకాశాన్ని నిమిత్తం వారి యొక్క సమయాన్ని, సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళని నిజంగా ఒక తప్పుడు మోసపూరితమైనటువంటి బోధనలోకి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఈ దినంలో కూడా మనము అనేక సార్లు అనేక చోట్ల చూస్తున్నాము. సరిగ్గా వాక్య జ్ఞానమే ఉండదు వాళ్ళకి, కానీ వాళ్ళు ప్రవక్తలు అయిపోయి ఉంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారనమాట. సో అది చూసినట్లయితే అది స్వలాభం కోసం చెప్తున్నారా లేకుంటే వేరే దేనికైనా చెప్తున్నారా అనేది మనకు తెలియట్లేదు. సో ఇటువంటిది యేసు ప్రభు గురించినటువంటి మీరు ఏమి సాక్ష్యం చెప్పకుండా అది ప్రవచనం అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు నేను యేసును గురించి సాక్ష్యంగా ఏదైనా విషయం నేను చెప్తున్నానంటే బైబిల్లో నుండి అదే ఒక ప్రవచనగా మనం చెప్పచ్చు సహోదరా. అటువంటి యేసును గురించినటువంటి బోధనలే ఒక ప్రవచనగా కూడా మనం చెప్పచ్చు. ఇక వాక్యం చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఇక్కడ 3 విషయాలు. ప్రతి ఆత్మను నమ్మక, మళ్ళీ ఏం చేయాలి? రెండవది, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో లేవో పరీక్షించాలి.
తర్వాత యేసుక్రీస్తు శరీరధారయై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అది దేవుని సంబంధమైనది. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు చూడండి. అన్ని ఆత్మలను, ప్రతి ఆత్మలను నమ్మక ఒకటి. రెండోది మనం ఏం చేయాలి, ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని పరీక్షించాలి, రెండో విషయము. అలాగే మూడోదిగా చూసినట్లయితే వాళ్ళు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో, యేసుక్రీస్తు ఏ సాక్ష్యం ఇచ్చునో అటువంటి ఆత్మను నమ్మాలి. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు 3 అర్థాలు చెప్పాము 3 వాక్యాల ద్వారా. మొదటి అర్థం ఏంటి, ఆత్మ అన్నప్పుడు ఆ జీవ శ్వాస అని చెప్పాము. సో ఇవన్నీ నేను చదివించట్లేదు. ఆత్మ అన్నప్పుడు మొదటి అర్థము. రెండవ అర్థం చూసినట్లయితే స్పిరిట్ అంటే ఏమి, ఇక్కడ మనస్సు. ఆ మనస్సు అంటే మనసాక్షి అంటున్నాం కదా, అది చాలా అదృశ్యమైనది, శక్తివంతమైనది. అలాగే జీవశ్వాస కూడా చూసినట్లయితే అదృశ్యమైనది, శక్తివంతమైనది. మూడవదిగా చూసినట్లయితే మూడవ అర్థాన్ని కూడా మనం ఏం చూసాము, అక్కడ యోహాను 6వ అధ్యాయం ఇది మాత్రం చదవండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పి ఉన్న మాటలు, ఇక్కడ నేను చెప్పి ఉన్నటువంటి మాటలు అంటే ఏంటి, దేవుని యొక్క ఉపదేశములు, ఆయన యొక్క మాటలు, బైబిల్ వాక్యాలు ఇవన్నీ కూడా ఆత్మయు జీవమై ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి ఆత్మ, ఒక ఆత్మ వచ్చి చెప్తున్నది, ఆత్మను నమ్మద్దండి. నమ్మకుండా మీరేం చేయాలి, ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అని ఏదో ఒక ఉపదేశం వస్తున్నది నీ దగ్గర, ఆ ఉపదేశము అది దేవుని సంబంధమైందా లేదా అని పరీక్షించాలి. పరీక్షించి మనం దాన్ని అంగీకరించాలి, లేకుంటే విశ్వసించాలి. సో మూడోదిగా కూడా యేసుక్రీస్తు శరీరధారి వచ్చినటువంటిది ఆత్మ ఒప్పుకొని ఆ ఉపదేశము యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా వచ్చాడు అనే విధంగా కూడా ఉండాలనే విషయాలను కూడా మనం చూస్తున్నాం సహోదరా. సో ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 17-11లో బెరయా పట్టణస్థులు ఏం చేశారు, అలాగున చదవండి ఇది. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. సో అక్కడ బెరయా పట్టణస్థులో వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసం చూడండి, వాళ్ళది అతి పరిశుద్ధమైన విశ్వాసం అని మనం చెప్పచ్చు. సో మన విశ్వాసం అలాగున్నదా, మనం పరీక్షించి తెలుసుకుంటున్నామా, వాక్యానుసారంగా ఉందా లేదా అని చూస్తున్నామా, చూడట్లేదు. ఆ పర్సన్ని చూస్తున్నాం, బ్రదర్ ఆయన ఒక పెద్ద మంచి బోధకుడు బ్రదర్, ఆయన చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. సో ఆయన కల్పనా కథలు చెప్పినా, వాక్యానుసారంగా కాకపోయినా, ఒక పర్సన్కి ఇచ్చేటటువంటి ఐడెంటిటీకి ఇచ్చేటటువంటి ముఖ్యత్వము, ఇంతమంది ప్రజలు ఆయన అనుసరిస్తున్నారంటే ఆయన చెప్పేది చాలా కరెక్ట్గా ఉంటుంది. అలా ఉండకూడదు సహోదరా. వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణము, అతి పరిశుద్ధమైన విశ్వాసము ఆ విధంగానే ఉంటుంది. సో 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కాబట్టి ఆ కడవరి దినములలో చూడండి, విశ్వాస భ్రష్టులు అగుదురు అని చెప్పి రాయబడి ఉన్నది. సో ఎప్పుడది సుమారు 300 సంవత్సరాల తర్వాత, యేసు ప్రభు తర్వాత ఆ కాలంలోనే చూడండి విశ్వాస భ్రష్టులు, తప్పుడు బోధనలు ఎన్నో వచ్చేసాయి. మీరు 1 తిమోతి 1:4 చూసినట్లయితే ఏమున్నది సహోదరు, అక్కడ మోసపరచు ఆత్మలందు వీళ్ళు ఏం చెప్తుంటారు, మోసపరచు ఆత్మలు వీరి యొక్క ఉపదేశములు ఏ విధంగా ఉన్నాయి, ఆకర్షణ చేయే విధంగా, మోసగించే సో చాలా ఆకర్షించే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క మాటలు. చాలా సూపర్గా ఒక జనాలకి వినేదానికి చాలా ఇష్టపూర్వకంగా ఉండేటటువంటి మాటలు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆశీర్వాదమే మాట్లాడుతుంటారు. ఏ బాధ లేదు, ఏ భయం లేదు, ఆశీర్వాదాలే.
మరి బైబిల్లో ఆశీర్వాదాలు మాత్రమే చెప్పబడి ఉన్నదా? ఒక న్యాయ తీర్పు గురించి చెప్పబడలేదా? మిగతా ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ మాట్లాడరు, కానీ ఎప్పుడు చూసినా మీరు ఆశీర్వాదాలు, కానుకలు ఇవ్వండి మీరు ఆశీర్వదించబడతారు, లేకుంటే ఇంకా ఇంకా కూడా మీరు హెల్తీ ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఇంకా ఒక కారు బంగ్లా తీసుకోవాలంటే. సో ఆ విధంగా మాట్లాడే విధంగానే బోధలు ఒక మోసపూరితమైనటువంటి మాటలే ఉంటుందన్నమాట. సో మన యొక్క ఆత్మీకమైన జీవితము, ఆత్మీకమైన ఎదుగుదలకు కావాల్సినటువంటి ఆ యొక్క జీవ ఆహారం అనేదే లేనటువంటి బోధలు ఉంటాయి అన్నమాట అవి. సో మన ఆత్మీకంగా ఎలా జీవించాలి, క్రీస్తుకు ప్రియంగా ఎలా జీవించాలి, మన క్యారెక్టర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, యేసుక్రీస్తు వల్లే మారాలి, మన యొక్క గమ్యం ఏంటి, మనం ఏం చేయాలి, ఇట్లాంటి బోధనలు అసలు ఉండవే. సో ఇట్లాంటి మోసపూరితమైనటువంటి మాటలు, ఉపదేశములు వచ్చేసాయి. అలాగే 1 తిమోతి 4:1-2 మీరు చూసినట్లయితే దెయ్యముల బోధములందు లక్ష్యం ఉంచేది మూఢనమ్మకాలు. ఈ దినం నా సంఘంలో మూఢనమ్మకాలు వచ్చేసాయి. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటాము, కానీ మనం ఫాలో చేసేదంతా కూడా సో లోకానుసారమైనటువంటి విషయాలనే సంఘంలోకి తీసుకొని వచ్చేసామనే విషయాన్ని మనం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోరు బ్రదర్. ఇక ఏం చేద్దాం, ఇంకా సంఘస్థులు ఫీల్ అవ్వకూడదు కదా అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ దేవుని చెప్పింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఆ తర్వాత 1 తిమోతి 4:3 1 తిమోతి 4:3 అది చదవండి. ఆ అబద్ధికులు వాత 4:3 1 తిమోతి అదే చదువుతున్నారా? అదే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మనం చూసాము. పెళ్లి చేసుకోవద్దు, వివాహము నిషిద్ధము. అలాగే మనం ఒక వాక్యం కూడా చదువుకున్నాము ఆ యొక్క బిషప్పుల గురించి కూడా. 1 తిమోతి 3:2 సో ఆ పాయింట్ లాస్ట్ క్లాస్లో చెప్పలేదు. 1 తిమోతి 3:2 బిషప్ అంటే ఏంటి? ఒక సంఘములో లేకుంటే ఒక సంఘపు వ్యవస్థలో హయ్యెస్ట్ పొజిషన్ ఏదిరా అంటే ఆ యొక్క సంఘపు అధ్యక్షుడు బిషప్ అన్నమాట. సో అటువంటి బిషప్కే వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండాలని ఆయన చెప్తున్నాడు. సో 1 తిమోతి 3:2 ఇది చదవండి. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు అంటే ఏంటి? పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోకూడదన్నా చేసుకొని ఉండాలని చెప్పే కదా. ఇప్పుడు ఒక బిషప్కే పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన సంఘంలోనే చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటున్నాడు అని మనం చెప్పినప్పుడు ఆయన్నే పెళ్లి చేసుకోమన్నప్పుడు ఈ యొక్క బోధనలు ఇతరులను మాత్రం పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారే, అది కరెక్టేనా? చూడండి, పెళ్లి చేసుకోవడం అది దేవుని యొక్క సేవలో కొంతమంది పౌలు చెప్పిన విధంగా, కొంతమంది వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకునేటటువంటి నిర్ణయం. కొంతమంది నాకు పెళ్ళి ఉంటే దేవుని సేవ చేసేదానికి నాకు అడ్డుగా ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలనేది వాళ్ళ యొక్క సొంత నిర్ణయం. లేదు నేను పెళ్లి చేసుకోవాలి, సో పెళ్లి చేసుకొని కొంతమంది యొక్క నిర్ణయం ఏంటి, నేను పెళ్లి చేసుకోకపోతే నా యొక్క ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేదు, నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను, అది వాళ్ళ యొక్క స్వీయ ఇష్టము. సో ఎప్పుడు కూడా దేవుడు మీరు ఇలా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడు కూడా చెప్పలేదన్నమాట. అది వాళ్ళలాగా సొంత నిర్ణయం. సో ఈ విధంగా తప్పుడు బోధనలు కూడా తీసుకొని వచ్చేసి సంఘస్థులకి తప్పుడు విధంగా కూడా మీరు పెళ్లి చేసుకోకూడదని చెప్పి నన్స్కి అంతా కూడా ప్రోత్సహించే విధంగా కూడా సంఘాలు ఉంటున్నది. సో వాలంటీర్గా వాళ్ళు ఆ విధంగా చేసినట్లయితే అది ఓకే, కానీ బోధనలు ఆ విధంగా తీసుకొని రావడం అనేది అది చాలా వాక్య అనుసారమైంది కానే కాదు. ఇది మనము ఎక్కువగా కూడా రోమన్ క్యాథలిక్ సంఘాల్లో మనము చూస్తూ ఉంటామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు సహోదరం. అలాగే ఆత్మను గురించి, నరకమును గురించి, రక్షణ గురించి, పాప క్షమాపణ గురించి చాలా విషయాలు కూడా, మతపరమైనటువంటి ప్రమాణాల గురించి చాలా తప్పుడు బోధనలు కూడా సంఘంలోకి వచ్చేసాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సహోదరా.
ఈ యొక్క బిషప్ల గురించి కూడా మనం ఇక్కడ చూసాము. వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అతిథి ప్రియులుగా ఉండాలి, మర్యాదస్తులుగా ఉండాలి, అలాగే బోధింపదగిన వారై ఉండాలి అని చెప్పి వారి యొక్క అర్హతల గురించి కూడా అక్కడ ఆ యొక్క వాక్యంలో తీసుకొని రాబడింది. సో మరలా ఇంకొక విషయము, ఆహారం తిను విషయంలో. సో కొన్నిసార్లు ఇక్కడ చూడండి, ఆహారపు వస్తువులను కొన్నిటిని తినకూడదు, మానివేయాలని చెప్పుదురు. ఎటువంటి సందర్భాల్లో చెప్పుదురు ఆ విధంగా? సో ఈరోజు ఫ్రైడే, యేసు ప్రభు యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకునే విధంగా ఏ ఫ్రైడే కూడా మేము నాన్ వెజ్ ముట్టం బ్రదర్. ఇది వాళ్ళ యొక్క సొంత ఇష్టము, కానీ ఇది ఖచ్చితంగా పాటించాలనే విధంగా కూడా తీసుకొని రావడం అది వాక్యానుసారమైంది కానే కాదు. సో మీరు ఉపవాసం ఉండండి, ఉండకపోండి, బట్ అది మీ యొక్క సొంత ఇష్టము. దేవుని కొరకు మీరు చేసే విషయాలు, మీరు నాన్ వెజ్ మానేది, మానకుండా ఉండేది, సో అది వాళ్ళ సొంత ఇష్టంగా మనం చూస్తున్నాం సహోదరా. సో యూదులు కూడా కొన్ని విషయాలు చూసినట్లయితే, కొన్ని విషయాలు దేవునికి హేయంగా ఉన్నది, వాటిని తినకుండా ఉన్నారు. సో వాళ్ళు యూదులు ఆ విధంగా దేవుడు వాళ్ళకి నియమించాడు. కానీ అన్యులుగా ఉన్నటువంటి క్రైస్తవులకి ఎటువంటి విధాలుగా కూడా ఆయన రెస్ట్రిక్షన్ పెట్టలేదన్నమాట. మనం ఏదైనా కూడా తినచ్చు అనే విషయాన్ని కూడా, ఈ తినేదాని విషయం గురించి కూడా ఒక సబ్జెక్ట్ ఉన్నది, మనం రానున్న రోజుల్లో చూద్దాం దేవుని చిత్తం అయితే. బట్ ఇక్కడ చూడండి సహోదరా, ఇది తినకూడదు, అది తినాలి అని చెప్పడానికి ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క వాక్యం చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. కాబట్టి అన్ని విషయంలో ఎదుగుటకు కూడా మనము ప్రేమ కలిగి, సో చాలా ఓపికతో కూడా మన సత్యం చెప్తూ, అనుకూలమైన సమయం ఉంటుంది, సో ప్రతికూలమైనటువంటి సమయము ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే కూడా సువార్త చెప్పదలుచుకున్నప్పుడు మన యొక్క సెల్ఫ్ని, మన యొక్క టైంని అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేస్తే, సో మనకి ప్రతికూలంగా ఉన్నా కూడా వారికి ఎప్పుడైతే వీలు కలుగుతుందో, కొత్తగా సత్యంలోకి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పడానికి ఎప్పుడు మనం రెడీగా ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు ఆదికాల సంఘంలో ఆ యొక్క మొదటి శతాబ్దంలో ముఖ్యంగా 5 చోట్ల ఆ యొక్క సంఘాలు కూడా ప్రారంభించబడింది. ఆ యొక్క ప్లేసెస్లో మనం చూసినట్లయితే ఆరంభకాల సంఘాలు 5 ముఖ్యమైనటువంటి పట్టణాల్లో స్థాపించబడింది. ఒకటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యెరూషలేము. సో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేంలో సో ఆదికాల సంఘము, తర్వాత గ్రీస్ నందున్న అంతియోక, తర్వాత ఉత్తర ఐగుప్తులో ఉండేటటువంటి అలెగ్జాండ్రియాలో అక్కడ ఒక సంఘము, అలాగే టర్కీలో ఉన్నటువంటి కాన్స్టంటినోపుల్ అనేటటువంటి పట్టణంలో మరొక సంఘము, ఇటాలీలో ఉన్నటువంటి రోమా పట్టణం కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఇన్ని సంఘాలు కూడా మనం చూస్తున్నాము. ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాల్లో స్థాపించబడినటువంటి సంఘాల గురించి కూడా మనం బైబిల్లో అనేక చోట్ల రాయబడిందని కూడా మనం చూస్తున్నాం. సో ఇది వరకు కూడా మనం ఏం చూసామో, సంఘంలో ఉండేటటువంటి ఒక కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చూసాము. తప్పుడు బోధనలు కూడా ఏవేవి ఉన్నాయి, ఏ విధంగా వచ్చాయి అనే విషయాలను కూడా మనం పైన కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం చదువుతాము. 1 తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుకుందాము. సో ఇది వద్దులేండి, మనం ఆల్రెడీ చదివేసాము. సార్ చదువుతారా? చదవండి. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును ఉండవలెను. సో మీరు చూసినట్లయితే ఈ యొక్క అధ్యక్షుడు బిషప్ గురించి మనం చూసినట్లయితే, ఇక్కడ అపోస్తలులైనటువంటి పౌలు కానీ అపోస్తలులైనటువంటి యోహాను కూడా చూసినట్లయితే బిషప్పులుగా ఉన్నవారే. ఆ యొక్క ఆదికాల సంఘంలో వాళ్ళు బిషప్పులుగా ఉన్నా కూడా మీరు ఈ యొక్క వాక్యాలు కూడా ఫిలిప్పీ 1:1 కూడా మీరు చదవండి. ఫిలిప్పీ 1:1 చదవండి. ఫిలిప్పులో ఉన్న
క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తీమోతియును శుభమని చెప్పి వ్రాయినది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పౌలు గురించి చెప్పేటప్పుడు కానీ, అలాగే యోహాను గురించి ప్రకటన గ్రంథంలో చెప్పేటప్పుడు కానీ, ఎక్కడ కూడా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళని ఒక రెవరెండ్ అనో ఎటువంటి బిరుదులతో కూడా పిలువబడలేదు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆదికాల సంఘంలో వీళ్ళు బిషప్లుగా ఉన్న, బిషప్ అంటే ఒక సంఘంలో అదే హైయెస్ట్ పొజిషన్ అనమాట. అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వీళ్ళ గురించి ఆ విధంగా ఎటువంటి బిరుదులతో రాయబడలేదు. సో అపోస్తులే వాళ్ళు అటువంటి బిరుదులు లేనప్పుడు ఇప్పుడున్నటువంటి సంఘంలో దేవునికి మాత్రమే చెందినటువంటి ఆ యొక్క రెవరెండ్ అనేటటువంటి, రెవరెండ్ అంటే పూజనీయుడు అనేటటువంటి ఆ యొక్క మాటను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ రెవరెండ్ అనేటటువంటి నేమ్ కూడా చాలా చదువుకుందాము. రెవరెండ్ గురించి ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇప్పుడు ఆ రెవరెండ్ అంటే పూజింపదగినది అంటే ఆయన ఎంత గొప్పవాడు, దేవుడు, ఆయన యొక్క సృష్టి ఎంత అనంతమైంది, ఆయన యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, అలాగే ఒక ప్రేమమయుడు, ఇంకా ఎన్నెన్నో మాటలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆయనకి చెందినటువంటి నామాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. రెవరెండ్, రైట్ రెవరెండ్ అంటున్నారు. ఇంకా రెవరెండ్లో కూడా చాలా కూడా మన నెట్లో చూసినట్లయితే ఆ యొక్క క్యాథలిక్స్లో, లూథరన్ చర్చెస్లో వీళ్ళంతా కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏంజలిక్ దీంట్లో కూడా ఆ యొక్క రెవరెండ్ అనేటటువంటి నేమ్ ఇప్పుడు ప్రతి పాస్టర్ కానీ అందరికి కూడా కామన్ అయిపోయింది అనమాట, ఆ రెవరెండ్ అనేటటువంటి నేమ్ అనమాట. సో అటువంటి రెవరెండ్ నేమ్ అనేది ఇంకా డిఫరెంట్గా కూడా రైట్ రెవరెండ్ అని, RTREV అని పెట్టుంటారు. సో వాళ్ళు రెవరెండ్ కంటే ఇంకా గొప్ప, ఇంకా చాలా ఉన్నాయి. ఆ రెవరెండ్లోనే ఇంకా 2-3 కేటగిరీస్ వస్తుందన్నమాట. అది నేను మర్చిపోయాను. బట్ ఆ రెవరెండ్ అనేది మోస్ట్లీ దేవునికి సంబంధించినటువంటి విషయం మాత్రమే అనేది మనం చూసాం, లాస్ట్ క్లాస్లో చూసాము. చదువుతారా దీంట్లో ఉండేది? నేడున్న పాస్టర్లు, బోధకులు, బిషప్లు ఎవరైనా దేవుని పోలికలో ఉన్నారా? లేదా దేవునికి ఇయ్యబడిన బిరుదును లేదా నామమును ధరించుకున్న గల అర్హత ఉన్నదా? తర్వాత మరో వాక్యం చదువుకుంటాం. మత్తయి 23వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. సో ఈ విషయాన్ని మనం చెప్పాము. ఫాదర్, సో మనం మోస్ట్లీ ఇది ఆర్సిస్లోనే చూస్తున్నాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, చర్చ్ యొక్క ప్రీస్ట్ని వాళ్ళు ఏమంటున్నారు, ఫాదర్ అని పిలుస్తున్నారు. సో మీరు కూడా బ్రదర్ బెంజమిన్ బ్రదర్ కూడా ఫాదర్ బెర్క్మెన్స్ అని చెప్పారు. సో వాళ్ళు ఎవ్వరు కూడా మన తండ్రి అని చెప్పలేమన్నమాట. ఎవరు, మనకు ఒకరే తండ్రి ఉన్నాడు, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు, పరలోకమందు ఉన్నాడు. సో ఈ విషయాన్ని చూడండి, ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క టైటిల్ని వాళ్ళు వాడుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా వాక్యానుసారంగా లేని విషయాలన్నీ కూడా సంఘంలోకి వచ్చేసాయి అనే విషయాన్ని తెలియపరచడానికి ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతున్నది. వాక్యం చదవండి, ఎఫెసీలో 1వ అధ్యాయం 22-23. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణతమై ఉన్నది. ఇప్పుడు ఆ సంఘానికే హెడ్ ఎవరని చూసినట్లయితే యేసు ప్రభు మాత్రమే అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించను. ఎవరండి సంఘమునకు శిరస్సుగా నియమించబడింది? హెడ్ ఆఫ్ ద హోల్ చర్చ్ ఎవరు?
శిరస్సు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పోప్ అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ఆల్ చర్చెస్. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకి మేమే హెడ్ అంటున్నాము. శిరస్సు, మేమే హెడ్, మేమే నాయకులము, మేమే లీడర్ అంటున్నాం. అవునా? పోప్ అంటే దాని యొక్క పేరుకి అర్థం ఏంటి? తండ్రి. పోప అనేటటువంటి లాటిన్ వర్డ్ల నుంచి వచ్చింది. తండ్రి అనేటటువంటి మీనింగ్ ఉంది సహోదరా దానికి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శిరస్సు యేసు ప్రభువే అన్నప్పుడు సంఘానికి వీళ్ళు ఏ విధంగా ఆ యొక్క మేమే హెడ్ అని, మేమే నాయకులమని, లీడర్స్ అని చెప్పుకొని వీళ్ళు లోకంలో ఇటువంటి దుర్బోధనలు కూడా తీసుకొని వస్తున్నారు. సో ఈ అన్ని సంఘాలు మా కింద, మా అండర్లోనే ఉంది అనే విధంగా కూడా తీసుకొని వచ్చేసారు సహోదరా. ఇది చదవండి. పోప్ అనే మాట, పోప్ అనే మాట పోప్ అనే లాటిన్ పోపా. పదం పోపా అనే లాటిన్ పదములో నుండి వచ్చినది. దానికి తండ్రి అనే అర్థము. సో తండ్రి ఎవరన్నా, మనకెవరు ఒకరే తండ్రి, పరలోకం అన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. చూడండి, వీళ్ళు వాళ్ళని తండ్రి అని మార్చుకునేశారు. సో ఇది నిజంగా చెప్పాలంటే దుర్బోధే కదా, వాక్యానుసారమైంది కానే కాదు సహోదరా. ఈ తప్పుడు బోధనలు వీళ్ళ సంఘంలోకి తీసుకొని వచ్చేసారు. సో మత్తయి 16వ అధ్యాయం 18-19 చదువుకుందాము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మొదటి పోపకు అపోస్తలుడైనటువంటి పేతురు సంఘమునకు శిరస్సుగా నియమించబడ్డాడు. ఈ యొక్క వాక్యాన్ని చెప్తూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పేతురు అనేటటువంటి ఈ బండ మీద ఈ సంఘమును నేను కట్టుదును అంటే పేతురు మొదటి పోపు కాబట్టి మాకందరికీ కూడా అధికారం వచ్చేసింది, మేమే సంఘానికి శిరస్సుగా ఉంటున్నాము అని ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనమాట. మేమే చూడండి, సో మేమే ఆ సంఘమునకు పునాది రాయి అన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు సహోదరు. శిరస్సుగా ఉంటున్నాము, హెడ్గా ఉంటున్నాము, కాబట్టి అన్ని సంఘాలకి మేమే హెడ్ అన్నట్లు వాళ్ళు తీసుకొని వచ్చేసారనమాట. నిజానికి ఈ యొక్క వాక్యము చెప్పినటువంటి సందర్భం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించి చూడాలి. నిజంగా యేసు ప్రభు యొక్క వ్యాఖ్యలు ఆ విధంగానే ఉన్నాయా, వీళ్ళు అనుకునేది కరెక్టేనా అనే విషయాలను కూడా మనం పరిశీలించి చూద్దాము. సో మొదట మీరు చూసినట్లయితే ఆ సందర్భంలో ఆయన చెప్పిన తర్వాత మరి 2 వచనాల తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? పేతుర్ని, సాతానా నువ్వు వెనకకు పొమ్ము అని చెప్తున్నారు. చదువుదాము. మత్తయి 16వ అధ్యాయం 22-23 వచనాలు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. నా వెనుకకు పొమ్ము అంటే ఇంతవరకు ఆయన మాట్లాడింది చూడండి, పేతురు మీద, పేతురు అనేటటువంటి బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పిన తర్వాత 2 వచనాల్లోనే సాతానా నా వెనక పొమ్ము అని చెప్తున్నాడు. సో ఇది ఏ రకంగా మనం తీసుకోగలం సహోదరా? సో ఇక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క కొత్త శిరస్సు అధిపతి నియమించినటువంటి పేతురుని సాతానా అంటున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటిది కరెక్టే అని మనం ఎలా తీసుకోగలం? సరే, ఆ సందర్భాన్ని గురించి ఆయన ఎందుకు ఆ విధంగా పేతురు గురించి ఆ విధంగా చెప్పాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ఫుల్గా కూడా ఈ యొక్క వాక్యం చదివితే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. మత్తయి 16వ అధ్యాయము 13-17 వచనం వరకు చదువుకుందాం. పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు ఇప్పుడు యోహానని. శిష్యుల్ని పిలిచి ఆయన అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పి శిష్యుల్ని పిలిచి అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు, ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అంటున్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినప్పుడు ఇప్పుడు సీమోను పేతురు ఏం చెప్తున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన యేసు అని చెప్పాను.
అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ బట్టి ఆయన యేసు ప్రభు ఎవరు అని సరిగ్గా గుర్తించాడు అనమాట. సో నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు అందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి నరులు నీకు బయలుపరచలేదు, దేవుడే నీకు ఈ విషయాలన్నీ కూడా బయలుపరిచాడు. ఈయన పరిశుద్ధాత్మను బట్టి ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఆయన చెప్పడం అనేది మనం చూస్తున్నాం సహోదరా. అలాగే ఆ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ మనం చూస్తున్నాం. అదే వాక్యంలో ఉన్న విషయమే తర్వాత ఈ యొక్క మత్తయి 16:18 చదువుకుందాము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సో ఇక్కడ నువ్వు పేతురువు, నీ బండ మీద, ఇప్పుడు ఆయన చెప్పిన ఆ ఒక్క వర్డ్కే నీ మీద నేను సంఘాన్ని కడతానని చెప్పడం అనేది ఏ విధంగా యాక్సెప్టబుల్గా ఉంది మీరు ఆలోచించి చూడండి. సో ఇప్పుడు ఆయనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు అయినటువంటి యేసు ప్రభువే అని ఆయన చెప్పాడు, గ్రహించాడు. పరిశుద్ధాత్మను బట్టి దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత, యేసు ప్రభు చెప్పిన తర్వాత మిగతా శిష్యులంతా కూడా గ్రహించారు. ఇప్పుడు నీ మీద నేను సంఘాన్ని కడతాననేది ఎంతవరకు కరెక్ట్గా లాజికల్గా ఉంటుందో మనం ఆలోచించి చూడాలి. ఇప్పుడు నిజంగా ఆయన ఏం చెప్పాడు, ఈ యొక్క పేతురు అంటే ఏంటి, ఆ వాక్యం యొక్క ట్రాన్స్లేషన్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది సహోదరా. అంటే ఇప్పుడు పేతురు అంటే చూద్దాము. పేతురు అంటే ఏంటి, ఆ పేతురు గల అర్థం ఏంటి? ఇక్కడ పేతురు అనే పేరు పెట్రోస్ అనే గ్రీకు పదము నుండి తీయబడినది. పెట్రోస్ అనగా చిన్న రాయి. అలాగే ఈ బండ మీదనే అను మాట పెట్రా. సో పేతురు అనే మాటకు అర్థం ఏంటి? చిన్న రాయి. ఆయన పేరు వచ్చి చిన్న రాయి. కానీ ఇక్కడ వచ్చి ఇంకో మాట ఉంది, ఈ బండ మీద. ఈ బండ అంటే ఏంటి? పెట్రా అనే గ్రీకు పదము నుండి తీయబడినది. దానికి పెద్ద రాయి అను అర్థము. సో చిన్న రాయి వేరు, పెద్ద రాయి వేరు. ఇక్కడ ఆ పెద్ద రాయి మీదనే ఆయన సంఘము కట్టుదును అని చెప్తున్నాడు. సో ఆ పెద్ద రాయి అంటే ఏంటో మనం చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు పేతురు గురించి కాదు ఇక్కడ, ఆ బండ మీద అనేది పాయింట్. ఇక్కడ ఈ బండ మీద నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు అంటే దాని యొక్క అర్థం ఏంటి? పెట్రస్, చిన్న రాయి. దాని యొక్క గ్రీకు పదం యొక్క అర్థము అంటే ఈ బండ మీద అనేటటువంటిది మీరు స్ట్రాంగ్స్ కాన్ఫిడెన్స్లో చూస్తే మీరు చూసుకోవచ్చు. ఆ యొక్క బైబుల్ నిఘంటువులో స్ట్రాంగ్స్ కాన్ఫిడెన్స్లో మీకు ప్రతి గ్రీకు పదానికి గల అర్థము అందులో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బండ మీద అంటే దానికి వాడబడినటువంటి మాట చూసినట్లయితే పెట్రా. సో అదేమంటే పెద్ద రాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ పెద్ద రాయి అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ పైన చదవండి. ఇక్కడ పైన మరియు యేసు తన సంఘమును గట్టిగా చదవాలి సిస్టర్, మీరు చదివేది వినబట్టలేదు. మరియు యేసు తన సంఘమును ఎటువంటి బండ మీద కట్టి కోరుచున్నాడు చెప్పుచున్నాడు. సో ఎటువంటి బండ మీద ఆయన కట్టాలనుకుంటున్నాడంటే సత్యం అనే పునాది మీద సంఘాన్ని కట్టాలని సూచిస్తున్నది. సో బ్రదర్, ఆ యొక్క బండ అనేది సత్యం అనేది మనం ఎలా చెప్పగలం అనేది కొన్ని వాక్యాల ద్వారా మనము తెలుసుకుందాము. మనం చదువుదాము. 1 తిమోతి 3:15. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సో ఆ సంఘానికి ఏంటి ఫౌండేషన్ చెప్పండి, దానికి ఆధారం ఏంటి, స్తంభం ఏంటి, ఆధారం ఏంటి? సత్యమునకు ఆ సంఘము. సో మనం చూసినట్లయితే
ఆ సత్యము అంటేనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తన గురించి? నేనే సత్యము జీవనై ఉన్నాను. కాబట్టి ఆ సత్యము ఎవరు అంటే యేసు ప్రభువే. ఆ పెద్ద రాయి పెట్రాస్ అనేటటువంటి పెద్ద రాయి ఏదంటే అది యేసు ప్రభువే. సో ఆయనే ఆ యొక్క పునాది రాయిగా ఉంటున్నాడు. ఆ పునాది రాయి మీదే సంఘము కట్టబడింది. సో ఆయనే సత్యము. కాబట్టి ఆయన సత్యము జీవమునై ఉన్నాడు కాబట్టి దాని మీద సంఘము కట్టబడింది. ఈ యొక్క వాక్యం కూడా చదవండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది ఎవరు? వేయనేరడు. ఈ పునాది పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తే. సో ఈ విషయాలను మీరు గమనించాలి. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తే. సో తర్వాత యోహాను 14:6 చదువుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు సంఘము మన అందరూ కూడా దేని కొరకు ప్రయత్నిస్తున్నాము? పరలోకానికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు ఎవరు మార్గము? ఆ సత్యము జీవమైనటువంటి యేసు ప్రభువే. కాబట్టి సంఘాన్ని దేని మీద కడుతున్నాడు అని చూసినట్లయితే సత్యము మీదనే కడుతున్నాడు. ఆ సత్యము ఎవరని చూసినట్లయితే యేసు ప్రభువే. ఇదివరకు మనం చూసాము పేతురు అంటే ఆ పదానికి అర్థం ఏంటి? పెట్రా అంటే చిన్న రాయి, అలాగే పెట్రోస్ కదా అంటే పెద్ద రాయి. ఆ పెద్ద రాయి దేన్ని సూచిస్తూ ఉంది? ఆ పెద్ద రాయి మీదే నేను సంఘాన్ని కడతానని చెప్పాడు. అది యేసు ప్రభు సత్యము అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి సహోదరా. సో తర్వాత ఈ యొక్క విషయాన్ని మనం చదువుకుందాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్. అలాగనే యేసు ఆ పట్టణపు ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదులు పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. మీరు చూసినట్లయితే ఇక్కడ పైన నూతన యెరూషలేము యొక్క 12 పునాదురాల్లో ఒకడు పేతురు. అంటే నూతన యెరూషలేము అనేది దేన్ని సూచిస్తూ ఉంది? పాత యెరూషలేము ఏంటి, నూతన యెరూషలేము ఏంటి? ఈ నూతన యెరూషలేము అని చూసినట్లయితే ఇదే దేవుని యొక్క రాజ్యము. సో పాత యెరూషలేము అని చూసినట్లయితే అది లోకము. ఈ నూతన యెరూషలేము చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ఈ 12 మంది అపోస్తలు చూసినట్లయితే వాళ్ళే పునాదురాళ్ళుగా ఉంటారని చెప్పి ఈ యొక్క వాక్యంలో కూడా మనం చూడొచ్చు సహోదరా. ఆ పట్టణము ప్రాకారము, ఆ పట్టణం అంటే అది ఏ పట్టణం అంటే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి అని రాయబడినది. ఈ ప్రకటన గ్రంథం గురించి అంతా రానున్న రోజుల్లో చూద్దాం లోతుగా. బట్ జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత ఈ వాక్యం చదువుకుందాము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదెను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఈ యొక్క పరలోకపు తాళపు చెవులు అంటే ఏంటి? తాళపు చెవులు అంటే ఏంటి? తాళపు చెవులు దేని కొరకు ఉపయోగిస్తాం మనం? ఏదైనా ఓపెన్ చేయడానికి, అవునా? సో దేన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఆ తాళపు చెవులు ఇది ఒక వస్తువు, లేకుంటే ఇది ఒక అవకాశాన్ని ఇవ్వడం అన్నమాట. దేనికి ఒక అవకాశం ఇస్తున్నది ఆ తాళపు చెవి? పరలోకానికి వెళ్ళడానికి తాళపు చెవిగా ఉంటున్నది. సో ఆ తాళపు చెవి ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది? పరలోకానికి మనకి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. మరొక వాక్యం కూడా చదువుకుంటాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాము. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఏంటిది? మరణము యొక్కయు పరలోకము యొక్కయు తాళపు చెవులు.
ఇదేంటి అని చూసినట్లయితే 2 సార్లు చెప్పబడినది మరణము యొక్కయు పాతాళము యొక్కయు. ఇప్పుడు చూసినట్లయితే ఈ మరణము పాతాళము అనేది మీరు చూసినట్లయితే అక్కడ ఎవరు ఉంటారు? మనుషులందరూ కూడా అక్కడ మరణపు స్థితిలో ఉంటారనమాట. మరణించిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి పరలోక అవకాశము ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి తాళపు చెవులు ఉపయోగించుకొని ఆయన ఓపెన్ చేస్తున్నాడు అనమాట, అవకాశం ఇస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క మనం చూసాము ఆ యొక్క లాస్ట్ క్లాసెస్లో అంతా కూడా వాళ్ళ సమాధుల్లో నుండి లేచి వస్తారు. వీళ్ళకి అందరికీ కూడా చూసినట్లయితే ఆ సత్య వాక్యం జ్ఞానం అనేది ఇవ్వబడి వీళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యపు అవకాశాన్ని కూడా పొందుకోబడతారు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో వీళ్ళందరూ కాదు, సో అందరికీ కాదు, ఇది ఒక మిస్టేక్, సారీ సహోదరా. ఇక్కడ దేవుని రాజ్యంలో చేరడానికి వీళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఆ సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళకి సారీ, ఇప్పుడు ప్రజెంట్ మనకు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యం అవకాశం అనేది సంగమునకు మాత్రమే ఉన్నది. కానీ ఆల్రెడీ మరణపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని రాజ్యంలో అవకాశం ఉంటుంది. సార్ బ్రదర్, దేవుని రాజ్యము పరలోకము డిఫరెన్స్ ఉన్నదా? ఉన్నది. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దేవుని రాజ్యము అది కూడా దేవుని రాజ్యమే, కానీ భూలోకంలో స్థాపించబడేటటువంటి దేవుని రాజ్యంలో వీళ్ళందరూ కూడా మరణం నుండి తిరిగి లేచి వస్తారనమాట. సో ఈ యొక్క గొప్ప అవకాశము సో ఆయన ద్వారా ఈ లోక ప్రజలందరికీ కూడా ఇవ్వబడింది. సో చాలామంది మరణించారు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, బ్రదర్ ఇప్పుడు చాలామంది మరణించారు కదా, యేసు ప్రభు గురించే తెలీదు, చిన్న చిన్న పిల్లలు మరణించారు, అన్య మతస్థులు మరణించారు, సో వీళ్ళకంతా కూడా అవకాశం ఇవ్వలేదా, వాళ్ళు ఊరికైనా జీవించి మరణించారా అనేటటువంటి ప్రశ్న వేస్తారనమాట. సో కాదు సహోదరా, వాళ్ళకు కూడా ఏ అజ్ఞానంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ యొక్క పునరుద్ధానంలో లేపబడి వాళ్ళకి సత్య జ్ఞానం ఇచ్చి దేవునికి విధేయత కలిగినప్పుడు వాళ్ళకందరికీ కూడా దేవుని రాజ్యంలో నిత్యమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఒక గొప్ప సువార్తగా కూడా మనము ప్రతి చావులో కూడా మనం ప్రకటిస్తూ ఉంటామన్నమాట. సో ఇటువంటి అవకాశాన్ని చూడండి. ఆ యొక్క ఇక్కడ మరణపు 2 విషయాలు ప్రకటన 1:18లో మరణము యొక్కయు పాతాళం యొక్కయు 2 సార్లు చెప్పబడింది. ఈ యొక్క మరణము యొక్కయు అన్నప్పుడు ఈ యొక్క అవకాశము చూడండి, చదువుతాము. ఇది ఫస్ట్ టైం మరణము యొక్కయు. యూదుల కొరకు తాళపు చెవి బెంతోగస్తు దినమందు తెరవబడెను. సో యూదులందరూ కూడా దేవుని యొక్క యేసు ప్రభుని అంగీకరించినట్లయితే వాళ్ళు పరలోక రాజ్యానికి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా గ్రేవ్ల నుంచి వచ్చిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు యూదులకి వచ్చి ఒక అవకాశం ఇవ్వబడింది. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సువార్త విని వాళ్ళు ఒక సంఘంగా మారడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉన్నది. ఆ తర్వాత 2వ అవకాశం చూడండి, ఎప్పుడు వచ్చింది ఇది? అన్యులకి, అన్యజనుల కొరకు తాళపు చెవి కొర్నేలు ఇంటిలో తెరవబడెను. కొర్నేలు ఇంటిలో తెరవబడిందో అది ఎప్పుడు? క్రీస్తు శకము అక్టోబర్ నెల క్రీస్తు శకం 36వ సంవత్సరం. అదే ఇక్కడ చూడండి, మే నెల క్రీస్తు శకం 33వ సంవత్సరంలో చూడండి యూదులకు కూడా ఆ అవకాశము ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం సహోదరా. సో ఇది 2 సార్లు మరణం యొక్కయు పాతాళం యొక్కయు. సో 2 సార్లు ఎవరికంటే యూదులకి అవకాశం ఇవ్వబడింది, అలాగే అన్యులకు కూడా ఈ యొక్క అవకాశం అనేది మొదట యూదులకు ఇవ్వబడింది, తర్వాత అన్యులకు కూడా ఆ యొక్క అవకాశము ఇవ్వబడింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం సహోదరా. సో ఇప్పుడు మొదట చూడండి, ఆ యొక్క మరణపు స్థితిలో ఉన్నటువంటి వారు సజీవంగా మనము మరణపు స్థితిలో ఉన్నాము. సో మనకు ఒక అవకాశం ఇవ్వబడింది, అలాగే తర్వాత సమాధుల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. వాళ్ళందరూ కూడా జీవము పొందుకొని దేవుని రాజ్యంలో నిత్యమైన జీవితాన్ని వాళ్ళకి జీవించే అవకాశం ఉన్నది. బట్ మనకైతే ఈ దినం నా పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అవకాశము సువార్త యుగంలో దేవుడు మనకి కల్పించున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా లోతుగా ఉంటాయి. వేరే విషయాలన్నీ కూడా మనం తర్వాత కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి, ఇది మాత్రము. ఏదైనా డౌట్ ఉంటే కూడా తర్వాత అడగండి, నేను డిస్క్రైబ్ చేస్తాను. ఈ యొక్క వాక్యం చదువుకుంటే ప్రకటన 1:6. ఆయన మనలను
తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను. సో ఇప్పుడు సంఘానికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని గురించే నేను మాట్లాడుతున్నాను. లోక ప్రజల గురించి కానీ ఆ యొక్క మరణపు స్థితిలో ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి వారి కూడా, వాళ్ళు మరణించినటువంటి మృతులు, మనమైతే సజీవంగా ఉన్నటువంటి మృతులు. సో మనందరూ కూడా ఆదాము ద్వారా మరణపు శాపాన్ని ఎప్పుడైతే పొందుకున్నామో మనందరూ కూడా సజీవులుగా ఉన్నటువంటి మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అని చెప్పేటటువంటి వాక్యాన్ని కూడా మనం ఇదివరకే చదివి ఉన్నాం. సో మనము సజీవంగా ఉండేటటువంటి మృతులు, సో నిజంగా ఫిజికల్గా వాళ్ళు చనిపోయినటువంటి వారు, మరణించిన మృతులు, వాళ్ళని తీసుకొని వెళ్ళి మనము పాతి పెడుతున్నాం. సో దీన్నే ఈ ఒక తప్పుడు వాక్యంగా కూడా ముస్లిమ్స్ చెప్తారనమాట. కానీ దీంట్లో లోతైన అర్థం ఉన్నది. సో మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నాము అంటే సజీవమైనటువంటి మృతులు. సో మనకి ఈ దినం సజీవమైనటువంటి మృతులుగా ఉన్నటువంటి వారికి ఆ యొక్క మరణపు స్థితిలో నుండి మనము జీవాన్ని లేకుంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని నిత్యమైన జీవితాన్ని, ఒక అమరత్వాన్ని పొందుకునే అవకాశం మనకున్నది. అదే గ్రేవ్లో యేసు ప్రభు గురించే తెలుసుకున్నటువంటి జ్ఞానమే లేదు, అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పునరుద్ధానంలో వచ్చి దేవుని రాజ్యంలో ఆ యొక్క సత్య జ్ఞానాన్ని నేర్చుకొని వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో వాళ్ళు కూడా నిత్యమైన జీవితాన్ని జీవించేటటువంటి అవకాశం ఉంటున్నది. కానీ వాళ్ళకి భూలోక ఆశీర్వాదం మాత్రమే, మనకు మాత్రమే పరలోక ఆశీర్వాదము ఇవ్వబడింది. సో ఈ విషయాలన్నీ కూడా రానున్న క్లాసెస్లో మనం చూద్దాం. సో మనల్ని ఏమని ప్రకటన గ్రంథం 1:6 ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము గాను సో రాజులు గాను యాజకులు గాను చేసి ఉన్నాడు. ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి ఒక దివ్య అవకాశంగా చూస్తున్నాము. మత్తయి 13:31 నుండి 33 వరకు కూడా ఒక ఉపమానం కూడా చదువుకుందాము. దేవుని యొక్క రాజ్యం కూర్చున్నటువంటి ఉపమానం. 13:31-33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఏంటిది? పరలోక రాజ్యము పొలంలో విత్తిన ఆవగింజన పోలి ఉన్నది అంటున్నారు ఉపమానంలో. సో ఉపమానం అంటే ఏంటి? ఎందుకు యేసు ప్రభు ఉపమాన రీతిలో మాట్లాడున్నాడు? చూసినట్లయితే ఉపమానాలు అనేది ఒక చిన్న కథల రూపంలో దేవుని యొక్క రాజ్యాన్ని గుర్చినటువంటి మర్మములను తెలిపేదే ఆ యొక్క ఉపమానాలు అనేది మనం చూస్తాం అనమాట. ఆ యొక్క మొదటి పాఠంలో కూడా ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను గుర్చినటువంటి ఉపమానం చూసాము. చూడండి, ఇదన్నీ కూడా వేరే రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది, కానీ అది దేవుని రాజ్యాన్ని గుర్చినటువంటి ఒక గొప్ప మర్మం అందులో దాగి ఉన్నది. సో ఈ ఉపమానము కూడా చూసినట్లయితే ఒక కథల రూపంలో, ఎందుకంటే దేవుడు కొంత అన్యులకు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అందులో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి కొంతకాలానికి అనుమతించలేదు. తగిన సమయం వచ్చినప్పుడు మిగతా అన్యులందరూ కూడా తెలుసుకుంటారు. కానీ మనకు మాత్రమే ఈ యొక్క సువార్త యుగంలో సంఘంగా మారడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ యొక్క రహస్యాన్ని కూడా ఈ దినంలో తెలియపరుస్తున్నారు అనమాట. అలాంటి ఒక ఉపమానమే ఇది. మరొక ఉపమానము ఇక్కడ చెప్పబడినటువంటి విషయం చూడండి. దేవుని యొక్క రాజ్యము ఒక ఆవగింజన పొలంలో నాటబడినటువంటి ఒక ఆవగింజన పోలి ఉన్నది అని చెప్పి చెప్పబడి ఉన్నది. తర్వాత అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని, అది విత్తనంలో అన్నిట్లో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో కూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి కొమ్మల యందు నివసించినంత చెట్టగును. సో ఆవగింజ చెట్టు ఎంత ఉంటుంది? కడుగు, అదే కదా, మస్టర్డ్ సీడ్ ఎంత ఉంటుంది మీరు చూస్తున్నారా? ఇంతే ఉంటుంది కదా. బట్ ఉపమానంలో ఆయన ఏం చెప్తున్నాడు? అది పెద్ద మాన అయిపోతుందంట. చిన్న గింజ కానీ అది నాటినప్పుడు పెద్ద మాన అవుతుంది, అందులో ఆకాశ పక్షులంతా కూడా వస్తుందని చెప్తున్నాడు. సో ఇది వాస్తవానికి భిన్నంగా ఉందన్నమాట. సో ఈయన ఎందుకు ఈ విధంగా చెప్పాడు? దీంట్లో ఏదో ఒక విషయం ఆయన దాచిపెట్టున్నాడు అనమాట. అంటే ఇక్కడ మీరు మొదటి శతాబ్దంలో ఆదికాల సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు సంఘంగా స్థాపించబడినప్పుడు ఏ విధంగా స్థాపించబడ్డారు? ఎంతమంది ఉన్నారు ఆ సంఘంలో? ఒక 12 మంది, కొంతమంది శిష్యుల్ని మాత్రమే ఉపయోగించుకొని దేవుడు ఆ యొక్క సంఘంలో
చూడండి సత్యాన్ని వెదజల్లేటటువంటి విత్తేటటువంటి పనిని అక్కడ ఆరంభించాడు. సో ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు? సో ఒక చిన్న గింజ అనుకోండి అప్పుడు స్టార్టింగ్ పాయింట్లో. ఇప్పుడు అది అభివృద్ధి కొన్ని వేల సంవత్సరాల అభివృద్ధి చెంది 2000 సంవత్సరాలుగా అభివృద్ధి చెంది పెద్దదిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు అది పెద్దదిగా అయిపోయింది, కానీ ఆ పెద్దదిగా అయినప్పుడు అక్కడ ఆ చెట్లో వచ్చి కొన్ని పక్షులు వచ్చి కూర్చుంటుంది అనమాట. సో ఏంటిది ఆయన ఏం చెప్తున్నాడు? సో ఇప్పుడు ఇక్కడ ఆవగింజ చెట్టు అంటే ఏంటి అని, ఆవగింజ అంటే ఏంటని చూసినట్లయితే మనం చదువుకుందాము. సో ఈ యొక్క పిక్చర్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఆవగింజ చెట్టు అది పెద్ద మాన అయిపోయింది, అందులో పక్షులంతా కూడా వచ్చి కూర్చుంటా ఉంది అనేది విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి దాని యొక్క మీనింగ్ కూడా చూద్దాం. ఈ ఆవగింజ అంటే ఏంటి? ఎంతో చిన్నదిగా, అలాగే సంఘము కూడా 12 మంది శిష్యుల అపోస్తులతోనూ కొంతమంది శిష్యులతో చిన్నదిగా ఆరంభించబడింది అదే మొదటి శతాబ్దంలో. ఆ తర్వాత ఒక మనుషుడు తీసుకొని పోయి దాన్ని ఏం చేశాడు? ఎక్కడ నాటాడు? పొలంలో నాటాడు. ఆ మనుషుడు ఎవరు అని చూసినట్లయితే, ఆ మనుషుడు ఎవరని చూసినట్లయితే మొదట యేసు ప్రభు, తర్వాత అపోస్తులు, సంఘంలో ఉన్నటువంటి మొదట్లో ఉన్నటువంటి అపోస్తులు. వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క సత్యాన్ని ఫస్ట్ యేసు ప్రభు గారి ద్వారా, ఈ యొక్క పొలము దేన్ని సూచిస్తుందంటే లోకాన్ని సూచిస్తూ ఉంది. వీళ్ళు లోకాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క సత్యాన్ని నాటడం జరిగింది. ఫస్ట్ యేసు ప్రభుతో ఆరంభించబడింది, తర్వాత 12 మంది శిష్యులు, ఇంకొంతమంది శిష్యులు. అది క్రమేణా దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ పని కొనసాగుతూ వచ్చింది. అది ఒక దినం నాది ఏ విధంగా అయిపోయింది? పెద్ద మానుగా అభివృద్ధి చెందింది. ఆ యొక్క క్రైస్తవాన్ని మనం చూస్తున్నాము. చాలామంది కూడా యేసు ప్రభుని అంగీకరించి ఇది ఒక పెద్దగా కూడా ఆ సంఘం అనేది పెద్దగా అభివృద్ధి చెందింది అనేది మనం చూస్తున్నాం అనమాట. మీరు మత్తయి 13వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఈ యొక్క విషయం ఆ పొలం అంటే ఏంటో మనం చూద్దాం. 13:38. పొలము లోకము. పొలము లోకము. చాలండి. సో పొలం ఏంటది? లోకము. తర్వాత మీరు చూడండి, అది పెరిగినప్పుడు ఇప్పుడు పెద్దదిగా కూడా ఒక 300,000 సంవత్సరాల తర్వాత కూడా మీరు చూసినట్లయితే క్రైస్తవులు చాలామందిగా విస్తరించడం జరిగింది. అది పెద్ద మాన అయిపోయింది. యాక్చువల్గా ఒక ఆవగింజ చిన్నదిగానే ఉంటుంది, కానీ అది పెద్ద మాన ఏంటంటే దాని యొక్క అభివృద్ధి న్యాచురల్గా ఉండేదానికన్నా కూడా అది అబ్నార్మల్ గ్రోత్ అనేది అక్కడ కనపరిచింది. అసాధారణమైనటువంటి పెరుగుదలను అది చూపించింది అనే దాని మీదే ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క చెట్టు మీద ఆకాశ పక్షులు వచ్చి కూర్చుంటా. ఆకాశ పక్షులు ఏం చేశాయి? నివసించింది అనే విషయాన్ని, ఇది ఆకాశ పక్షులు ఎవరిని సూచిస్తూ ఉంది? ఇక్కడ చదువుదాము. ఎఫెసీలో 2:2. ఇప్పుడు చూసినట్లయితే సంఘంలో ఏమేమి వచ్చేసింది? తప్పుడు బోధలు వచ్చేసింది. వాయుమండల అధిపతి ఇప్పుడు ఆ యొక్క ఒక బర్డ్, ఒక పక్షి అంటే చూడండి, ఆకాశ పక్షి అంటే అది ఆకాశంలో వాయుమండల అధిపతికి సంబంధించినటువంటివి. ఇది ఆ వాయుమండల అధిపతి అంటే ఎవరంటే అది సాతానే. ఆ సాతాను చూడండి, ఆ సాతానికి లోబడినటువంటి వాళ్ళు సంఘంలోనే ఎంతోమంది అబద్ధ బోధకులు అందరూ కూడా వచ్చేసారనమాట సంఘంలో మీరు చెప్పగలరా? ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి, అందరూ కూడా వాక్యానుసారంగానే కరెక్ట్గానే ప్రవర్తిస్తున్నారు అనేది మీరు చెప్పగలరా? అందులో ఎంతోమంది తప్పుడు బోధకులు సాతానికి లోబడేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. సో ఆ పక్షులు వారినే సూచిస్తూ ఉందన్నమాట. సో ఆ కొమ్మలు చూడండి, అది ఎక్కడ కూర్చున్నాయి? కొమ్మల మీద కూర్చున్నది. కొమ్మలు దేన్ని సూచిస్తూ ఉంది? సో అధికారంలో కూర్చున్నారు. ఇప్పుడు సంఘంలో చాలా మెయిన్ పొజిషన్స్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరని చూసినట్లయితే, బ్రదర్ ఆయన చూస్తే చాలా క్యారెక్టర్ ఏమీ లేదు, కానీ ఆయన చూసినట్లయితే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, సంఘంలోనే ఒక బిషప్గా ఉంటా ఉన్నాడు, కానీ ఆయనకి ఎటువంటి క్యారెక్టర్ లేదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
సో కాబట్టి ఇటువంటి అబద్ధ బోధకులు వీళ్ళందరూ కూడా కుయుక్తులు చేసి సంఘంలో పాలిటిక్స్ చేసి మంచి మంచి పొజిషన్లో వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. ఆ యొక్క కొమ్మల మీద ఆ పక్షులు వెళ్ళి కూర్చోవడం అనేది ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో, ఒక హెచ్చైనటువంటి ప్రదేశంలో వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో కాబట్టి ఇన్ని వేల డినామినేషన్స్ వచ్చాయి. ఈ మెయిన్ పొజిషన్లో చాలామంది పక్షులు వచ్చి కూర్చునేసాయి. ఆ సాతాన్ సంబంధమైనటువంటి దుర్బోధలు చేసేటటువంటి వాళ్ళు, సాతానికి లోబడేటటువంటి వారు సంఘంలోనే ఉన్నారు. ఈ వాస్తవాన్ని మనం అందరూ కూడా విట్నెస్ చేస్తూనే ఉన్నాం. సో చదువుకుందాము. సో నామమాత్రపు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటివన్నీ కూడా మనం జరుగుతున్నాయి. క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ నిజంగా యేసు ప్రభు చెప్పిందే వాళ్ళు ఫాలో అవ్వకుండా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళు పేరు క్రైస్తవులు అంటాం కదా, నామమాత్రపు క్రైస్తవులు. సో మత్తయి 13:33 చదువుకుందాం. అంతటా మరొక ఉపమానం గురించి కూడా చూద్దాము. చూసిన తర్వాత ఇక క్లాస్ క్లోజ్ చేసుకుందాము. అంతటా మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. సో ఇక్కడ మరొక ఉపమానం కూడా చెప్పబడి ఉన్నది. అంతటా మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఏ విధంగా ఉందంట, ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు, ఆ పిండి ఏంటి, పులిసిన పిండి పొంగు వరకు 3 కుంచెముల పిండి ఆమె తీసుకునింది. సో అది చూసినట్లయితే ఆ 3 కుంచెముల పిండి ఏమైందంటే అది పులిసిపోయింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఈ పులిసిన పిండి దేన్ని సూచిస్తూ ఉంది, ఇక్కడ ఆ స్త్రీ దేన్ని సూచిస్తూ ఉంది, ఆ 3 కుంచెముల పిండి దేన్ని సూచిస్తూ ఉంది, దీని గురించి చూద్దాం ఈ ఉపమానంలో. ఫస్ట్ ఆ పులిసిన పిండి అంటే ఏంటో చూద్దాము. మత్తయి 16:11. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండి. సో వారి యొక్క పులిసి పిండి అంటే ఏంటి, పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క పులిసిన పిండి అంటే దుర్బోధ, తప్పుడు బోధ. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు యేసు ప్రభు యొక్క కాలంలోనే వాళ్ళు ఏం చేశారు, దుర్బోధలు తీసుకొని వచ్చారు. ఏ రకమైనటువంటి దుర్బోధలు తీసుకొని వచ్చారు, సద్దుకయ్యులు ఎటువంటి వారు? సో అపోస్తలులు 23:8 చదువుకుందాము. సో 23:8 సద్దుకయ్యులు ఏ విధంగా ఉంటారు? సద్దుకయ్యులు వాళ్ళు పునరుద్ధానము లేదు అంటే యేసు ప్రభు మరణించి మరలా పునరుద్ధానము చెందలేదు. ఒకటి, దేవదూత అయినను లేదు, ఆత్మ అయినను లేదు అని చెప్పేటటువంటి వారుగా ఉన్నారు. కానీ వీళ్ళు చూసినట్లయితే సద్దుకయ్యులు ఆ యొక్క యూదుల్లోనే మంచి మంచి పొజిషన్స్లో, ఒక రిలీజియస్ దీంట్లో అంతా కూడా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది ఒక సెక్టార్. ఎప్పుడైతే యెరూషలేము కూలిపోయిందో ఆ యొక్క 70 క్రీస్తు శకం 70లో రోమీల వల్ల, అప్పుడు ఈ యొక్క సద్దుకయ్యులు కూడా కనుమరుగైపోయారు అనేది మనం హిస్టరీలో చూస్తాము. ఆ తర్వాత ఈ పరిసయ్యులు ఎవరు, ఈ పరిసయ్యులు వీళ్ళు దేన్ని నమ్ముతారు అని చూసినట్లయితే వీళ్ళు కూడా ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి, వీళ్ళు కూడా తప్పుడు బోధనలు కలిగినటువంటి వారుగా కూడా ఉన్నారు. వీళ్ళ ఉపదేశంలో కూడా మనం తర్వాత చూద్దాము. బట్ ప్రజెంట్గా మనం చూసినట్లయితే వీళ్ళు తప్పుడు బోధనలు తీసుకుని వచ్చేటటువంటి వారుగా కూడా ఉంటున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సహోదరులు. వీళ్ళిద్దరూ కూడా చూసినట్లయితే ఈ యొక్క పరిసయ్యులు ఆ యొక్క పెంటాటాక్ తోరా అంటే 5 ధర్మశాస్త్రాలను వీళ్ళిద్దరూ ఫాలో అవుతారు. సద్దుకయ్యులు ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవుతారు. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని అలాగే ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలని కూడా ఫాలో చేస్తారనమాట. సో ఈ యొక్క పరిసయ్యులు చూసినట్లయితే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆ యొక్క రోమీలతో కలిసిపోయి వాళ్ళు పాలిటిక్స్ చేసి వాళ్ళు మంచి పొజిషన్లోకి రావడానికి ట్రై చేసేటటువంటి వారుగా ఉన్నారు. కానీ సద్దుకయ్యులు వాళ్ళతో కలియరు, కానీ వీళ్ళది చూసినట్లయితే వేరే విధమైనటువంటి దుర్బోధలు ఉంటున్నది. కానీ వాళ్ళు ఈ యొక్క రెజరెక్షన్ గురించి, ఇవన్నీ ఈ యొక్క దేవదత్తుల గురించి, ఆత్మల గురించి పరిసయ్యులకి నమ్మకం ఉంది. సో ఈ విషయాన్ని మనం చూద్దాము.
సో ఇటువంటి దుర్బోధలనే పులిసిన పిండి అంటారు. సో ఎవరు? అవును, అవును, యేసు ప్రభు నమ్మరు. అవును, ఇంకా కూడా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మెస్సియా వస్తారని చెప్పి వెయిట్ చేస్తారు. అవును, అవును. సరే బ్రదర్, నెక్స్ట్. ఇప్పుడు ఒక స్త్రీ తర్వాత ఒక స్త్రీ పిండిని తీసుకుని వచ్చింది. ఆ స్త్రీ ఎవరు? చదువుకుందామా ఈ యొక్క వాక్యము. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. దైవ శక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా అపవిత్రురాలైన పవిత్రరాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. యాక్చువల్గా సంఘము దేన్ని సూచిస్తుందంటే ఒక కన్యకురాలు, ఒక వధువు యేసు ప్రభుకు మాత్రమే ప్రదానము చేయబడినటువంటి ఒక వధువుగా సంఘాన్ని చూస్తున్నాము. కానీ నిజానికి ఏమైంది? ఒక నిజమైన సంఘము అంటే కన్యకగా ఉండడము అంటే ఒక పక్క లోకపు బోధలను అన్నిటినీ తీసుకొని వచ్చి అది చేస్తూ ఉంటారు. వాళ్ళని మన కన్యక అని చెప్పలేము అనమాట. దేవుణ్ణి మాత్రమే నమ్మేవాళ్ళు, దేవునికి మాత్రమే అనుసరించే వాళ్ళనే మనము కన్యక అనేది, ఒక పరిశుద్ధంగా జీవించే వాళ్ళని కన్యక అని మనం చెప్పగలం. అటువంటి కన్యక యేసు ప్రభుకి మాత్రమే ప్రదానం చేయబడింది. కానీ నిజానికి ఏమైంది? ఆ స్త్రీ ఏ విధంగా అయిపోయింది? ఆ సంఘము అని చెప్పబడేది ఒక అబద్ధ సంఘముగా, ఒక నామమాత్రపు సంఘంగా కూడా మారిపోయింది. ప్రకటన గ్రంథము 7:3 కూడా చదువుకుందాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వారుగు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. కాబట్టి సహోదరా, ఇక్కడ చూడండి ఏమైంది అక్కడ. ఆ యొక్క యాక్చువల్గా సంఘం అంటే ఒక పర్ఫెక్ట్గా దేవునికి మాత్రమే అనుసరించే విధంగా కూడా ఉండాలి. కానీ ఆ సంఘం ఏమైందంటే క్రమేణా అబద్ధ బోధనల ద్వారా కూడా తను ఏమైపోయిందంటే చూడండి, ఒక వ్యభిచార సంబంధమైనదిగా కూడా మారిపోయింది. తప్పుడు బోధనలు, లోకపు బోధనలు అన్నిటిని కూడా సంఘంలోకి తీసుకొని వచ్చి అది చూడండి, ఒక స్త్రీ కన్యకగా లేని ఒక వ్యభిచార సంబంధమైనటువంటి ఒక స్త్రీగా కూడా మారిపోయింది అనే విషయాలను చూడండి. ఈ లోకపు కార్యములు, లోకపు ఆచారాలని అన్నిటినీ తీసుకొని వచ్చి మారిపోయింది. సో ఆ స్త్రీ ఏం చేసిందంటే 3 కొంచెముల పిండి తీసుకొని వచ్చింది. ఆ 3 కొంచెముల పిండి దేన్ని సూచిస్తూ ఉందంటే విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను సూచిస్తూ ఉంది. చదువుకుంటాం ఒక వాక్యం. 1 కొరింథీయులు 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ఈ 3 విషయాలని కూడా సూచిస్తున్నది. కానీ ఈ దినమున సంఘానికి నిరీక్షణ ఉన్నదా అని చూసినట్లయితే నిరీక్షణ లేనే లేదు. వాళ్ళు ఏం చేశారు? విశ్వాసము అనేది దేని ద్వారా కూడా కోల్పోయారని చూసినట్లయితే ఎప్పుడైతే తప్పుడు ఉపదేశంలో వచ్చిందో అది చూడండి, ఆ యొక్క పులిసిన పిండి చూడండి ఏం చేసిందంటే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క 3 కొంచెంల పిండి ఏమైందంటే ఎప్పుడైతే తప్పుడు బోధనలు వచ్చిందో అది విశ్వాసంని దెబ్బతీసే విధంగా, కోల్పోయే విధంగా కూడా తీసుకొని వచ్చిందనమాట. సో సత్యం అనేది కరెక్ట్గా ఉంటేనే విశ్వాసం అనేది కూడా దాంట్లో ఎదుగుతారనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క రాజ్యం గురించి మనం నిరీక్షిస్తున్నాము. అలాగే యేసు ప్రభు గురించి కూడా చెప్పబడినటువంటి ఒక విషయము. సో ఈ దినమున మీరు చూడండి, చదువుకుందాం వాక్యము. నెక్స్ట్ మనకి ఇవ్వబడినటువంటి నిరీక్షణ 1 కొరింథీయులు 4వ అధ్యాయము 8-10 వచనాలు కూడా చదువుకుందాము. ఇదివరకే మీరేమియూ కొదవలేక తృప్తులై
జీ జీతిరి తృప్తిలైతీతిరి ఇది వరకే అంతులైతిరి మమ్మును విడిచి పెట్టి మీరు రాజితిరి. అవును అవును మేమును మీతో కూడా రాజులా మగునట్లు మీరు రాజులగునట నాకు సంతోషమే గదా. వీళ్ళు ఏం చేశారంటే మీరు 2 తిమోతి 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలదుము. సో కానీ మనం సహించలేకపోతున్నాము. ఆ యొక్క ఆదికాల సంఘంలోనే వీళ్ళు ఏం చేశారంటే ఆదికాల సంఘము రోమన్ క్యాథలిక్స్ అది రోమన్ క్యాథలిక్గా ఎప్పుడైతే ఆ యొక్క కాన్స్టంటైన్ లోబుల్ అనేటటువంటి రోమియో రాజు ఎప్పుడైతే క్రైస్తవాన్ని తీసుకున్నారో చూడండి, అది ఏమైపోయిందంటే అక్కడ రోమన్ క్యాథలిక్గా కూడా మారిపోయింది. ఆ రోమన్ క్యాథలిక్గా రానున్న రోజుల్లో అది మారిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇతర రాజ్యాల మీద దండెత్తిపోయి వాళ్ళు చూడండి, వాళ్ళు క్రీస్తు కోసం మేము పోరాడుతున్నాము, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని చెప్పి అధికారాన్ని వాళ్ళే చేతిలోకి తీసుకొని ఎటువంటి నిరీక్షణ లేని వారుగా మారిపోయారు. మీరు చూసినట్లయితే టోటల్గా కూడా ఎన్నో దేశాలు ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ కంట్రోల్లోనే, ఆ ఐరోపా దేశాలన్నీ కూడా చాలా ఏళ్ళుగా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండింది. హిస్టరీలో మనము చూడగలం సహోదరా. ఆ తర్వాత చూడండి, ప్రేమ కూడా ఒకరినొకరు ఎప్పుడైతే సత్యం లేదో ఆ ప్రేమను కూడా ఇప్పుడు 3 కొంచెముల పిండి తీసుకొని వచ్చారు. స్వచ్ఛమైన ప్రేమ, నిరీక్షణ, తర్వాత విశ్వాసం, ఈ 3 ఉన్నింది. అదేమైంది రానున్న రోజుల్లో పులిసినగా మారిపోయింది, పులిసిన దుర్బోధగా మారిపోయింది. సో క్రైస్తవంలో అది చూసినట్లయితే డే బై డే చూడండి అసత్యంగా మారిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఉపమానం చెప్పినటువంటి విషయము ఆ స్త్రీ ఎవరిని సూచిస్తూ ఉంది, ఆ 3 కొంచెముల పిండి అంటే ఏంటి, అలాగే అది పులిసిపోయింది అనేది దేన్ని సూచిస్తూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ విధంగా సంఘంలో దుర్బోధలన్నీ కూడా వచ్చేసాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు సహోదరా. ఈ యొక్క వాక్యం కూడా చదవండి. ప్రభువు ఈలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నారో, ఈ యొక్క ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క హృదయము దేవుని నుండి దూరంగా ఉంటున్నది. సో పెదవులతో గణపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్న వారే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం సహోదరా. కాబట్టి ఈ విధంగా సంఘములోకి దుర్బోధులు అన్నీ కూడా వచ్చేసాయి. సో మనము మన విశ్వాసం ఈ దినం సంఘాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దుర్బోధల యందు మన అతి పరిశుద్ధమైన విశ్వాసంలో మనం కట్టబడాలంటే వాక్యానుసారమైనటువంటి బోధనల ప్రకారము మనము వాటిని నమ్మి దాని మీద మన విశ్వాసాన్ని మనము వృద్ధి పొందాలి సహోదరా. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా నేను కృతజ్ఞతలు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వర్తమానాన్ని కూడా ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కూడా ఆయన యొక్క కోర్పు ద్వారా ఈ యొక్క బైబిల్ పాఠంలో 7వ పాఠాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క విశ్వాసం గురించినటువంటి 2 భాగాల్లో మనకు ఎలాంటి ఒక విశ్వాసం ఉన్నదని చక్కగా ఈ యొక్క వాక్యాల ఆధారంగా సహోదరులు మనకు చక్కగా బయలుపరిచారు. ఇలాంటి గొప్ప సత్యాన్ని ఇచ్చిన సహోదరునికి వందనాలు తెలియపరుచుకుంటూ మనం ప్రతి వారం కూడా యథావిధిగా ఈ యొక్క బైబిల్ ఉంటున్నాం. ఈ శనివారం సాయంకాలం సరిగ్గా మనకు 7 గంటలకి ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా దాంట్లో కలుసుకోవాల్సిందిగా మరలా ప్రేమతో నేను కోరుచున్నాను. ఆఖరిగా మన ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ పాఠాన్ని మనం ముగించుకుందాం. మనందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివాసం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న గొప్ప పరలోకమంత తండ్రి, దేవానికి లేని స్తుతి స్తోత్రాలనైనా ఈ యొక్క సాయంకాల సమయం అందు కూడా నీ యొక్క కృప ద్వారా
మమ్మల్ని ఇక్కడ ఏకపరిచి నీ యొక్క అమూల్యమైన సత్యాలు వినుటకు ఒక గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు తండ్రి. ఈ యొక్క బైబిల్ పట్టణంలో కూడా తండ్రి అనేకమైనటువంటి మర్మాలు మేము తెలుసుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి లోతైనటువంటి విషయాలు మాకు బయలుపరుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇలాంటి ఒక గొప్ప సత్యాలు తండ్రి ఎవరికి దొరకనటువంటి సత్యంగా మేము భావిస్తున్నప్పుడు తండ్రి ఇంకా తండ్రి మా యొక్క మనోనేత్రాలు తెరిపించి తండ్రి సర్వ సత్యంలో కూడా తండ్రి మమ్మల్ని నడిపించడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క కార్యంలో కూడా నీ యొక్క నామాన్ని మహిమపరంలాగిన సహాయం చేయండి తండ్రి. మేము తిరిగి మరలా మా యొక్క కుటుంబానికి ప్రయాణం వెళ్చిన కృప కాపుదల మాతో నడిపించగలని విశ్వసిస్తూ సమస్తము మీ చేతికి అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.